సంవత్సరంలో శిరస్సును మొదలుకొని ఎరకాళ్ళు పాదములంతా కూడా నీరు వచ్చేసింది. నీరు వచ్చేసిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి ఒక పరిస్థితి అనేది నాకు ఏర్పడింది. ఆయాసం వచ్చేది, నడవడానికి శక్తి లేదు, మాట్లాడడానికి శక్తి లేదు, ఏ పని చేయడానికి శక్తి లేదు, కాలేజీకి వెళ్ళడానికి ఉన్నటువంటి శక్తి కూడా నాకు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అలాంటి పరిస్థితుల్లో కాలేజీ చివరి రోజులో ఎగ్జామ్ రాయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు నాకు కలిగిన జబ్బును బట్టి నయం చేయాలని తలంపుతో ఆలోచనతో నా తల్లిదండ్రులు కాకినాడలో ఉన్నటువంటి రంగరాయ మెడికల్ కాలేజీకి నన్ను తీసుకుని వెళ్ళటం జరిగింది. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో నన్ను జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఆ రంగరాయ మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా నా దగ్గరకు వచ్చి ప్రతి నిత్యము కూడా ఏదో చెకప్లు చేస్తూనే ఉండేవాడు. ఒక రోజున అక్కడ ఉన్నటువంటి పెద్ద డాక్టర్ గారు నన్ను పిలిచి ఒక రూములోకి తీసుకుని వెళ్ళారు. రూములోకి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ రూమ్ నిండా కూడా ఆ వైద్య విద్యను చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆ రూములో కూర్చొని ఉన్నారు. వారందరి మధ్యలో నన్ను నిలబెట్టి ఏదో ఒక పాఠము చెప్పి వారిని పంపించేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంత సమయమైన తర్వాత ఆ డాక్టర్ గారు నాతో మా నాన్నగారితో చెప్పిన మాట ఏమిటంటే, ఈ అబ్బాయిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి, ఈ అబ్బాయి ఎక్కువ కాలము బ్రతకడు, ఇతనికి హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు చెప్పి మా నాన్నగారిని నన్ను ఆ ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించి వేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఇంటికి వచ్చేసిన తర్వాత నా తల్లి ఏ కాలు చేయిని ఆ యేసు ప్రభు బాగు చేశాడో ఆ కాలు చేతిని స్వస్థపరిచినటువంటి ఆ దేవుడి సన్నిధికి మరలా నా తల్లి వెళ్ళింది. మరలా వెళ్ళి, అయ్యా నా కొడుకు కొద్ది రోజుల్లోనే చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పారు, అయ్యా నా కొడుకుని బాగు చేయి, నా కొడుకును స్వస్థపరచు, నా కొడుకుని దీవించు, ఆశీర్వదించని నా తల్లి ప్రార్థన చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగ ప్రార్థన చేసినప్పుడు నా తల్లి ప్రార్థనను మరొక్కసారి యేసయ్య ఆలకించి 2020 సంవత్సరంలో చచ్చిపోతాని ఏ డాక్టర్లు అయితే చెప్పారో ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయేటటువంటి విధముగా ఈ 2025 సంవత్సరం వరకు కూడా నా దేవుడు నాకు ఎలాంటి ప్రమాదం లేకుండా, ఎలాంటి కీడు జరగనివ్వకోకుండా, ఎలాంటి మరణం అనేది సంభవించనివ్వకోకుండా ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజు నన్ను మీ ముందు నిలబెట్టాడు. అందును బట్టి మరొకసారి హృదయపూర్వకముగా నా దేవాతి దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను దేవుని సువార్త పరిచర్యలోనికి ఏ విధంగా వచ్చాను అనే దాని గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే నా ఇంటర్మీడియట్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు నాకు ఎప్పుడైతే రోగం వచ్చిందో ఈ రోగమును బట్టి నేను చదవకపోవటం వలన నేను ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోవటం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయిన తర్వాత మరలా ముందుకు వెళ్ళాలి అంటే నాకు సాధ్యం కావటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువు మీద ఆసక్తి రావటం లేదు, చదవాలని పెంచటం లేదు, కాలేజీకి వెళ్ళాలన్నటువంటి ఆశ, కోరిక అనేది లేకోకుండా పోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ఇంటి దగ్గర ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో శ్రమ అనుభవిస్తున్నటువంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను మా ఇంటిలో ఉన్నవారు, బయట ఉన్నవారు అందరూ కూడా వారు మరలా వాళ్ళు నన్ను మానసికంగా వాళ్ళు కృంగదీయటము ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కుంటోడువు కదా, నువ్వు బాగా చదువుకొని పాస్ అయితే నీకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కదా, ఆ ఉద్యోగము చేసుకుంటూ నీవు చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్పి అందరూ కూడా నన్ను మానసికమైనటువంటి వేదనకు గురి చేయడము ప్రారంభించారు. ఎవరి నోటుకు వచ్చింది వారు మాట్లాడటము ప్రారంభించారు. వారు మాట్లాడే మాటలు నన్ను బాధ పెడుతున్నాయా లేదా అనే ఎంత మాత్రము కూడా ఆలోచన చేయట్లేదు. ఏ మాట పడితే ఆ మాట వారు మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగ మాట్లాడుతున్న సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 2008 సంవత్సరం వచ్చేసింది. ఈ 2000 సంవత్సరము నుండి 2002 సంవత్సరంలో
నాది ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని సంవత్సరాలు అనారోగ్యము చేత బాగా ఇబ్బందులు పాలయ్యాను. 2008వ సంవత్సరం వచ్చింది. ఈ 2008వ సంవత్సరంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక నాకు నేనుగా ఏమని నిర్ణయాన్ని తీసుకున్నాను అంటే, నా కాలు చెయ్యి బాగోలేదు, నా తల్లిదండ్రుల పరిస్థితి బాగోలేదు, వారు కూడా అనారోగ్యకరమైన స్థితిలోకి వస్తున్నారు. ఇదిగో నేను ఇప్పుడు నాకు, నా కుటుంబానికి, నా తల్లిదండ్రులకి అందరికీ నేను భారభరితంగా మారడం కంటే నేను చచ్చిపోతే బాగుంటుంది అనే ఒక ఆత్మహత్యతో కూడినటువంటి ఒక తలంపులలోనికి నేను వచ్చేసాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక నేనేమనుకున్నానంటే నేను చచ్చిపోవాలి. నా మనసు నిండా కూడా తీవ్రమైన బాధ, నా మనసు నిండా తీవ్రమైన ఆవేదన, నా మనసు నిండా తీవ్రమైనటువంటి కలవరము, దిగులు, చింతలు. నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు? నన్ను ఎవరు గౌరవిస్తూ ఉన్నారు? నన్ను ఎవరు మర్యాదగా చూస్తున్నారు? నేను ఈ పని చేయగలను అని చెప్పి నన్ను ఎవరు ప్రోత్సహించే వాళ్ళు లేక 2008వ సంవత్సరంలో సూసైడ్ చేసుకొని చచ్చిపోదామనుకున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో నాకున్నటువంటి ఒక అలవాటు ఏమిటంటే ప్రతిరోజు పూజకు వెళ్ళటం, ప్రతిరోజు కూడా జపమాల చెప్పుకోవటం నాకు ఒక అలవాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అలవాటులో భాగంగా నేనేం చేసామనంటే మా దర్భగూడెం విచారణలో ఉన్నటువంటి ఆ మరియత రోడ్డు ప్రక్కనే ఉన్నటువంటి మరియ తల్లి గ్రోటో దగ్గరకు వెళ్ళి ఆ గులకరాళ్ళు మీద ఒక కాలు పైకెత్తి ఒక కాలు కిందకు పెట్టేవాడిని. ఎందుకంటే నా ఎడమ కాలు పని చేయదు కదా, నా ఎడమ కాలు పని చేయదు కాబట్టి కుడి కాలుని మోకాలు వంచి ఎడమ కాలును పైకి పెట్టి ఒక చేతినేమో గుండె మీద పెట్టుకొని నా ఎడమ చేతిని పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. యేసయ్యా, ఈ లోకములో కోట్లాది మంది జీవరాశులకి, మనుషులను, పశువులను, పక్షులను అన్నిటిని కూడా పోషించి రక్షిస్తున్నటువంటి దేవుడు నీవు కదా. నాకంటూ ఒక జీవనాధారాన్ని కల్పించు. నేను ఎవరి మీద ఆధారపడుకోకుండా, నేను ఎవ్వరికి కూడా భారం కాకోకుండా నాకంటూ ఒక మంచి జీవితాన్ని ప్రసాదించుమని నేను ప్రార్థన చేసేవాడిని. ఆ మరియ తల్లి గ్రోటు దగ్గర మోకాళ్ళు వంచి. మరియ తల్లి అంటే చాలా ఇష్టం, మరియ తల్లి అంటే ప్రేమ. నా తల్లి కంటే ఎక్కువగా మరియ తల్లిని చూసేవాడిని. నా తల్లితో కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలని ఆ మరియ తల్లి గ్రోటు దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాను, నా జీవితంలో అన్నిటిలో కూడా నేను విఫలమైపోయి ఉన్నాను, నేను నా తల్లిదండ్రులకి, నా కుటుంబానికి ఒక భారంగా మారిపోయి ఉన్నాను. తల్లి, నీ కుమారుని వద్ద నా కొరకు ప్రార్థించి నాకంటూ ఒక భవిష్యత్తు దయచేయబడులాగున నా కొరకు ప్రార్థన చేయమని ఆ మరియ తల్లి దగ్గర ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేవాడిని. అలాగే నేను ప్రార్థన చేయటము, నేను మోకాళ్ళు వంచి చేతులు పైకెత్తి కన్నీటితో ప్రార్థన చేయటం నా విచారణ గురువులు చూశారు. నా విచారణ గురువులు అప్పుడు ఎవరు పనిచేస్తున్నారంటే ఫాదర్ గోడి అమన్ రాజా గారు దర్భగూడెం విచారణ గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఒకరోజు ఆయన రూమ్ దగ్గరికి నన్ను పిలవటం జరిగింది. ఎరా, నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు అని చెప్పాను. నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పాను ఫాదర్ గారితో, ఫాదర్ గారండి, నాకు బ్రతకాలని లేదు, నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలని అనుకుంటున్నాను అని చెప్పి ఫాదర్ గారితో చెప్పాను. అసలు నువ్వు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు అని ఫాదర్ గారు నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను ఫాదర్ గారితో చెప్పాను, ఫాదర్ గారండి, నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను, ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాను, నా తల్లిదండ్రులకి, నా కుటుంబానికి, నా కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా నేను భారం అయిపోయాను. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో శ్రమని, ఆవేదనని, ఎవరితో చెప్పుకోలేనటువంటి గుండెల్లో ఉన్న బాధను బట్టి నేను చచ్చిపోవాలనుకుంటున్నాను ఫాదర్ గారు అని చెప్పాను. నీకేమంటే ఇష్టమని నన్ను అడిగారు. నేను అన్నాను, నాకు ప్రార్థన అంటే చాలా ఇష్టం ఫాదర్, నాకు వాక్యం చెప్పడం అన్నా, ప్రార్థన చేయటం అన్నా చాలా ఆసక్తి ఫాదర్ అని చెప్పేసి అన్నారు. అప్పుడు అమన్ రాజా ఫాదర్ గారు ఏమని చెప్పేసి అన్నారంటే, నాకు
అగస్టిన్ ఫాదర్ అనే ఒక ఫాదర్ గారు తెలుసు. అగస్టిన్ ఫాదర్ గారితో నేను మాట్లాడి, కర్నూలులో ఒక ప్రార్థనా కేంద్రం ఉంది, ఆ ప్రార్థనా కేంద్రానికి నేను పంపిస్తాను, వెళతావా అని చెప్పి ఫాదర్ గారు నన్ను అడిగారు. అడగటంతోనే నా రోజు నాకేమనిపించిందంటే, నా జీవితంలో నాతో తనివి తీరా మాట్లాడినటువంటి గురువు దేవుడు నాకు దయచేశాడని ఆ రోజు నాకు అనిపించింది. నా మనసులో ఉన్న బాధ, నా మనసులో ఉన్న దుఃఖము, నా మనసులో ఉన్న ఆవేదన అంతా కూడా ఆ ఫాదర్ గారి ముందు నా గుండెల్లో ఉన్న బాధని ఎప్పుడైతే కుమ్మరించానో, ఆ దేవాతి దేవుడు నాకంటూ ఒక పరిష్కార మార్గాన్ని చూపించాడు. ఆ ఫాదర్ గారు నన్ను 2008లో ఫిబ్రవరి నెలలో ఏమని చెప్పారంటే, నువ్వు ముందు అక్కడికి ఒక ధ్యాన వడకానికి వెళ్ళు, అక్కడ 4 రోజులు కోటాలు జరుగుతాయి, ఆ కోటాలలో నువ్వు ప్రార్థనలో పాల్గో, నీకు ఒక లెటర్ రాసిస్తాను అని చెప్పి ఒక లెటర్ రాసి, అక్కడ కర్నూలులో ప్రేమగిరి ధ్యాన కేంద్రం ఉంది, ఆ ధ్యాన కేంద్రానికి డైరెక్టర్గా ఫాదర్ జాన్ కణిచేరి గారు ఉన్నారు, ఆయనకి ఒక లెటర్ రాసి పంపించారు. ఏమనంటే, ఏలూరు మేత్రాసనము దర్భగుడి విచారణ డేవిడ్ పాల్ అని ఈ యొక్క అబ్బాయి నా గ్రామానికి చెందినవాడు, మంచి విశ్వాసి, మంచి ప్రార్థనాపరుడు అని చెప్పి ఒక లెటర్ రాసి, ఈ అబ్బాయిని మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి నన్ను అమన్ రాజా ఫాదర్ గారు కర్నూలుకి పంపించటం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ప్రియమైన సోదరి సోదరులారా, ఫాదర్ గారు ఏమని చెప్పారంటే, ఇదిగో నీవు ఏలూరులో బిషప్ హౌస్ ఉంది, బిషప్ హౌస్లో ఒక రూమ్ ఉంటుంది, నేను ఒక అబ్బాయికి ఫోన్ చేస్తాను, వెళ్ళి ఆ అబ్బాయిని కలు, ఆ అబ్బాయి నీకు రూమ్ ఇస్తాడు, భోజనం చేయి, నువ్వు లేచి తెల్లవారి లేచిన తర్వాత విజయవాడ వెళ్ళి విజయవాడ నుండి కర్నూలుకు వెళ్ళు అని చెప్పి ఫాదర్ గారు నాకు కొంత డబ్బులు ఇచ్చి నన్ను ఏలూరుకి పంపించారు. ఆ రోజు రాత్రి నేను ఏలూరులో పడుకొని తెల్లవారే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏలూరు బస్టాండ్కి వెళ్ళి విజయవాడ వెళ్ళాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజు కూడా నేను నా తల్లిని కానీ, నా తండ్రిని కానీ, నా అన్నదమ్ములు కానీ ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టి ఉండలేదు. అలాంటి సమయంలో దేవుడు నా పట్ల ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడేమో, నేను ఒంటరిగా ప్రయాణము చేయటము ఆ రోజే. ప్రియమైన దేవుని బిడ్డల, నేను విజయవాడ బస్టాండ్కి వెళ్ళి కర్నూలు బస్సు ఎక్కడైతే వెళుతుందో ఆ ప్లాట్ఫామ్ దగ్గర నిలబడి అక్కడ బస్సు ఎక్కి నేను ప్రియమైన దేవుని బిడ్డలారా కర్నూలు వెళ్ళటము జరిగింది. కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడున్న ఫాదర్ గారికి నేను కనబడి లెటర్ ఇచ్చినప్పుడు ఆయన నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ఏమన్నాడంటే, ముందు నీవు వెళ్ళి ఆ రిట్రీట్లో పాల్గొమని చెప్పి అక్కడ ఫాదర్ గారు డైరెక్టర్ ఫాదర్గా ఉన్నటువంటి జాన్ కణిచేరి గారు అన్నారు. వెంటనే నేను వెళ్ళి ఆ జాన్ కణిచేరి ఫాదర్ గారు చెప్పిన మాట ప్రకారం ఆ జరుగుతున్నటువంటి ఆ 4 రోజుల ధ్యాన వడకములో నేను పాల్గొన్నాను. ఆ 4 రోజుల ధ్యాన వడకములో పాల్గొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గురువులు, అక్కడ ఉన్నటువంటి కన్యాస్త్రీలు, అక్కడ ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరూ కూడా వారి వారి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఈ సిలువలో వేలాడబడినటువంటి యేసయ్య చేసినటువంటి అద్భుతాలని వారు ఒక్కొక్కటి వివరాత్మకంగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు నా మనసులోనికి వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఈ గురువులు, కన్యాస్త్రీలు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీం మెంబర్స్ జీవితంలో చేస్తున్న ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో కూడా ఈ యేసయ్య చేస్తే ఎంత బాగుండును కదా అని చెప్పి ఆ 4 రోజులు కూడా కన్నీటితో మొరపెట్టి ప్రార్థన చేశాను. కన్నీటితో మొరపెట్టి ప్రార్థన చేశాను. యేసయ్య, నా జీవితాన్ని దీవించు, నా జీవితాన్ని బాగు చేయి, నాకంటూ ఒక బంగారు భవిష్యత్తు నీవు, నేను ఎవరి మీద ఆధారపడుకోకుండా నన్ను జీవితాన్ని బాగు చేయమని నేను ప్రార్థన చేయటము ప్రారంభించాను. అలాగా 3 రోజులు గడిచిపోయింది. బుధవారం నాడు ఇన్నర్ హీలింగ్, ఆంతరంగిక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ఆ వడకములో ఆంతరంగిక స్వస్థత ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ ఆంతరంగిక ఆరాధనలో ప్రియమైన దేవుని బిడ్డలారా నా తనివి తేరా యేసయ్య పాదాలు పట్టుకొని ఏడ్చాను. నాకంటూ ఒక బంగారు భవిష్యత్తునివ్వమని, నా హృదయంలో ఉన్న బాధను, నా హృదయంలో ఉన్న దుఃఖాన్ని, నా హృదయంలో ఉన్న ఆవేదనను, నా హృదయంలో ఉన్నటువంటి ఆ శ్రమలన్నిటిని కూడా తొలగించమని నా యేసయ్య ప్రభు దగ్గర బలంగా ఏడ్చి ప్రార్థన చేశాను. ఎప్పుడైతే నేను అలాగ ప్రార్థన చేయటం ప్రారంభించానో ఆ ప్రార్థనలో
ఏదో ఒక చెయ్యి, ఏదో ఒక బలమైన చెయ్యి నా మీదకు వచ్చి నన్ను తాకినట్లుగా అనిపించింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ రోజు రాత్రి అయిపోయింది. ఆంతరంగిక స్వస్థత ఆరాధన అయిపోయింది, పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ సాక్ష్యాలు చెప్పారు. సాక్ష్యాలు చెప్పిన తర్వాత నేను కూడా వెళ్ళి అక్కడ నిలబడి సాక్ష్యం చెప్పాను. ఏమనంటే, ఈ వడకములో పాల్గొన్నప్పుడు యేసయ్య నా శరీరములో, మనసులో, హృదయంలో, ఆత్మలో ఉన్నటువంటి భారమునంతటిని కూడా తీసేశాడు. ఇదిగో ఈరోజు నేను ఇప్పటి వరకు చావాలి 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 అని అనుకున్నటువంటి నేను చావకూడదు అనేటటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని దేవుడు నాకు ఇచ్చాడని ఆ రోజు అందరి మధ్యలో నిలబడి ఒక చక్కటి సాక్ష్యాన్ని చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డలారా. వడకమంతా అయిపోయింది. వడకమంతం అయిపోయిన తర్వాత ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను మరలా తిరిగి నా ఇంటికి రావాలంటే రాబుద్ది కావటం లేదు. ఇప్పుడు నేను వెళ్ళి జాన్ కనిచేరి ఫాదర్ గారిని కలిశాను. ఫాదర్ గారండి, నేను ఎక్కడే ఉంటాను, మీతో పాటు ఉంటాను, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వమని చెప్పి ప్రాధేయపడి అడిగాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు ఫాదర్ గారు ఏమన్నారంటే, బాధపడకు, ఏడవకు, నువ్వు నాతోనే ఉంటావు, నువ్వు ఇక్కడే ఉంటావు అని చెప్పి ఫాదర్ గారు నన్ను ఏం చేశారంటే ఆ ధ్యాన కేంద్రంలో వారిలో ఒక టీం మెంబర్గా నన్ను పెట్టుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డల. అయితే ఒక వారం రోజులైన తర్వాత నాకేమనిపించిందంటే, మా అమ్మని, మా నాన్నని, నా తమ్ముడిని, నా చెల్లిని చూడాలి అని చెప్పి నాకు ఆశ, కోరిక కలిగి నేను ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఫాదర్ ఒక్కసారి నా సొంత ఊరు వెళ్ళి నా తల్లిదండ్రులను ఒకసారి చూసి నేను మరలా వచ్చేస్తాను ఫాదర్ అని చెప్పాను. నా తల్లిని, నా తండ్రిని, నా తమ్ముడిని, నా చెల్లిని చూసి మరలా నేను నా సొంత ఊరు నుండి కర్నూలుకు వచ్చేసాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కర్నూలుకు వచ్చేసిన తర్వాత ఒకరోజు నా జీవితంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యం నా దేవుడు నా జీవితంలో చేశాడు. ఏమిటంటే, ఒక రోజున నేను అందరి కోసం మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉన్నాను. మాకు ధ్యాన కేంద్రములో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దివ్య సప్రసాద ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఫాదర్ గారులు, సిస్టర్ గారులు, అక్కడ ఉన్న టీం మెంబర్లు అందరూ కూడా ఆ దివ్య సప్రసాద మందసమ్మ దగ్గర కూర్చొని ఆ ధ్యానాశ్రమానికి వస్తున్న వారందరి కోసం, లోకంలో ఉన్న వారందరి కోసం వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక రోజున నేను కూడా ఎక్కువగా వారితో పాటు కలిసి పాటలు పాడి స్తుతి ఆరాధన చేసి అంతా చేసిన తర్వాత 12 గంటల సమయంలో కొంచెం నిద్ర వచ్చినట్లుగా నాకు అనిపించింది. నిద్ర వచ్చినట్లు అనిపించినప్పుడు నేను నిద్ర వస్తుందని చెప్పి కొంచెం నా రూమ్లోకి వెళ్ళి చిన్నగా రిలాక్స్ అవుదామని జస్ట్ నేను అలాగా పడుకున్నాను ప్రియమైన దేవుని బిడ్డ. నిద్ర కూడా నేను చెప్పట్లేదు, అలాగ నేను పడుకున్నాను. పడుకోవటంతోనే నేను ఒక గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను. ఆ గాఢ నిద్రలో నాకు వచ్చినటువంటి ఒక దర్శనం ఏమిటంటే, అక్కడ ఫాదర్ జాన్ కనిచేరిలాగా, ఫాదర్ సునీల్ గారిలాగా, ఫాదర్ మాథ్యూ గారిలాగా 3 గురువులు తెల్లటి వస్త్రాలు ధరించుకొని నా దగ్గరకు రావటం జరిగింది. నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చేశారు అంటే, వారు 3 కూడా చేతులు నా మీద ఇలాగ పెట్టి ఆశీర్వదించి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. నాకు వెంటనే మెలకు వచ్చింది. ఆ మెలకు వచ్చి చూడటంతోనే నా ఒళ్ళంతా కూడా నీటితో తడిచిపోయినట్లుగా అయిపోయింది ప్రియమైన దేవుని బిడ్డ. అలాగ అయిపోయిన సమయంలో నేను సాయంకాల సమయంలో గురువులు బయటకు వెళ్ళారు. వారు మళ్ళీ ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఆ 3 గురువుల దగ్గరికి వెళ్ళి నేను అడుగుతున్నాను, ఏమనంటే, జాన్ ఫాదర్, మీరు నా రూమ్కి వచ్చారా, నా నెత్తి మీద, నా తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేశారంటే ఆయన ఏమన్నారంటే, నేను నీ రూమ్కి రాలేదు, నా చెయ్యి నీ మీద పెట్టి ప్రార్థన చేయలేదు అని చెప్పేసి అన్నారు. తర్వాత రెండోదిగా ఫాదర్ సునీల్ గారు ఉన్నారు. వారి దగ్గరకు వెళ్ళి, ఫాదర్ మీరు నా రూమ్కి వచ్చారా, నా శిరస్సు మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారని అడిగాను. కానీ వారు కూడా, డేవిడ్ నీ దగ్గరకు రాలేదు, నీ నెత్తి మీద నేను చేయి పెట్టి ప్రార్థన చేయలేదని చెప్పేసి అన్నారు. మూడవదిగా మాథ్యూ ఫాదర్ దగ్గరకు వెళ్ళాను. మాథ్యూ ఫాదర్ దగ్గరకు వెళ్ళి, ఫాదర్ మీరు నా రూమ్కి వచ్చారా, నా శిరస్సు మీద చేతులుంచి ప్రార్థన చేశారని అడిగాను. ఫాదర్ గారు అన్నారు, నేను రాలేదు, నీ శిరస్సు మీద చేతులు పెట్టి ప్రార్థన చేయలేదని ఆ మాథ్యూ ఫాదర్ గారు కూడా చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇది ఏమై ఉంటుందా అని చెప్పి నేను గాబరా పడుతున్న సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అర్థమైంది ఏంటంటే ఆ తండ్రి అయిన దేవుడు, ఆ కుమారుడైన యేసుక్రీస్తు నాథుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వారు ముగ్గురుగా నా దగ్గరకు వచ్చి నా మీద చేతులు ఉంచి నన్ను అభిషేకించి వెళ్ళారని అప్పుడు నేను ఆ ప్రార్థనలో నా హృదయాంతరంగంలో తెలుసుకోగలిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా గ్రామములో అప్పుడప్పుడు ప్రొటెస్టెంట్ సంఘానికి చెందిన వాళ్ళు ప్రార్థనలు పెడుతూ ఉండేవారు. వాళ్ళు ప్రార్థనకు వెళ్ళి అక్కడ అప్పుడప్పుడు కూర్చుంటూ ఉండేవాడిని. వాళ్ళు వాక్యం చెబుతూ ఉండేటప్పుడు నాకేమనిపించేదంటే, ఇన్ని వాక్య భాగాలు వీళ్ళకి ఎలాగా గుర్తుంటున్నాయని చెప్పి ఆలోచన వచ్చేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఎప్పుడైతే దర్శనములో ముగ్గురు గురువులాగా వచ్చి నా మీద చేతులు పెట్టి ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో, ఆ వెళ్ళిపోయిన తెల్లవారి నుండి ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఎన్ని పుస్తకాలైతే ఉన్నాయో ఆ పుస్తకాలలో ఏ వాక్యములు ఎక్కడెక్కడైతే దాచిపెట్టబడి ఉన్నాయో ఆ దాచిపెట్టబడిన వాక్యములన్నీ కూడా నా తలంపుల్లోనికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా కళ్ళ ముందు కనబడేటటువంటి విధముగా దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సోదరి సోదరులారా, అప్పటి నుండి దేవుడు వచనము నా మనసులో, నా హృదయంలో, నా ఆత్మలో ఒక అగ్నిలాగా దహించి వేస్తూ ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి నుండి నేను బైబిల్ చదవటము ప్రారంభించాను. అయితే ఒక రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ధ్యాన కేంద్రములో ఫాదర్ జాన్ కణిచేరి గారు అన్నారు, డేవిడ్, రిట్రీట్ జరుగుతుంది, నువ్వు జపమాల ప్రార్థన నడిపిస్తావా అని నన్ను అడిగారు. అడిగినప్పుడు, ఫాదర్ నేను జపమాల నడిపిస్తాను అని చెప్పేసి ఉత్సాహంగా ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఈ పెద్ద శబ్దముతో ప్రియమైన దేవుని బిడ్డలారా జపమాల ప్రార్థన నడిపించాను. ఆ జపమాల ప్రార్థన నడిపిస్తుంటే జాన్ కణిచేరి ఫాదర్ గారు సంతోషముతో, ఆనందముతో ప్రియమైన దేవుని బిడ్డలారా నా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. తర్వాత ఒక వారం గడిచిన తర్వాత ఏమన్నారంటే, స్తుతి ఆరాధన నడిపిస్తావా అని అడిగారు. అడిగినప్పుడు, ఫాదర్ నాకు పాటలు పాడటం రాదు ఫాదర్ అన్నప్పుడు, ఇక్కడ ఉన్న టీం మెంబర్స్ నీకు సహాయం చేస్తారు, వాళ్ళు పాటలు పాడతారు, వాళ్ళ వెనకాల నువ్వు స్తుతి ఆరాధన చేయడము ప్రారంభించు అని చెప్పేసి అన్నారు. అలాగ ప్రియమైన దేవుని బిడ్డలారా స్తుతి ఆరాధన చేయడము ప్రారంభించాను. స్తుతి ఆరాధన చేయడము ప్రారంభించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు జాన్ ఫాదర్ గారికి ఏ ప్రేరేపణ ఇచ్చాడో నాకైతే తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు వాక్యాన్ని చెప్పగలవు, నువ్వు సిద్ధపడి ఉండని చెప్పి అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వాక్యము ప్రిపేర్ అవటము ప్రారంభించాను. జాన్ కణిచేరి ఫాదర్ గారు అమెరికాలో వాక్యము చెప్పడానికి వెళ్ళారు. ఆ రోజు రెండో శనివారం జాన్ కణిచేరి ఫాదర్ గారు బదులు ఫాదర్ సునీల్ గారు ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్గా. ఈ సునీల్ ఫాదర్ గారు కూడా ఒకరోజు ఆ చాపెల్లోనికి వచ్చి ఏమన్నారు అంటే, ఆ రోజు సునీల్ ఫాదర్ గారు వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు. మొట్టమొదటిగా వారు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు దేవుడు అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ విధంగా మాట్లాడుతున్న సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఫాదర్ సునీల్ గారు ఏమన్నారంటే, ఇక నుండి నేను నిన్ను బయటికి ప్రోగ్రామ్స్కి కూడా తీసుకుని వెళ్తాను, ఇంకా బాగా బైబిల్ బాగా చదువు, బాగా ప్రిపేర్ అవ్వు, వాక్యాలన్నీ కూడా నోట్స్ మీద రాసుకోమని చెప్పినప్పుడు నేను వాక్యములన్నీ కూడా చదువుతూ ఆ వాక్యాలన్నీ కూడా నోట్బుక్లో నేను రాసుకుంటూ ఉండేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా రాసుకుంటున్న సమయంలో ఫాదర్ జాన్ కణిచేరి గారు ఒకరోజు నాతో ఏమన్నారంటే, డేవిడ్ మనము ఆదిలాబాద్ ప్రోగ్రాంకి వెళుతున్నాం, నువ్వు అక్కడ వాక్యం చెప్పాలి అని చెప్పేసి నాకు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కర్నూలు ధ్యాన కేంద్రముకు వెళ్ళిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించి ఆశీర్వదించారు. ఆ తర్వాత జపమాల ప్రార్థన, ఆ తర్వాత స్తుతి ఆరాధన, ఆ తర్వాత వాక్యము చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మొట్టమొదటిగా నేను వాక్యము చెప్పినటువంటి స్థలం ఏదంటే ఆదిలాబాద్ జిల్లాలో మందమారి అనేటటువంటి ప్రాంతంలో నేను మొట్టమొదటిగా 3 రోజుల కోటాల్లో వాక్యము చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా ఆదిలాబాదు జిల్లాలో వాక్యము ప్రారంభించినటువంటి నేను ఈ రోజుకి ప్రియమైన దేవుని బిడ్డలారా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎన్ని డయాసిస్లు అయితే ఉన్నాయో ఆ డయాసిస్లన్నిటిలో కూడా
దేవుని యొక్క సువార్తను ఈ విన్సెన్షన్ గురువులతో పాటు వెళ్ళి బోధించడానికి దేవుడు నాకు చక్కటి కృప చూపించాడు. అందును బట్టి నేను దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను అనేకమైన ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి నా ద్వారా దేవుని సువార్తను ప్రకటించబడడానికి అవకాశం ఇచ్చినటువంటి విన్సెన్షన్ గురువులైనటువంటి ఫాదర్ జాన్ కణిచేరి గారికి, ఫాదర్ సునీల్ గారికి, అక్కడ ఉన్నటువంటి జోస్ ఫాదర్ గారికి అందరికీ కూడా నేను నా హృదయపూర్వకంగా ఈ సమయంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా దేవుడు నన్ను సువార్త పరిచర్యలో తీసుకుని వెళ్ళి నన్ను నడిపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 2008 సంవత్సరంలో ప్రారంభించబడిన నా సువార్త పరిచర్య ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా 17 సంవత్సరాలు కావస్తుంది. ఈ 17 సంవత్సరాల సువార్త పరిచర్య కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ద్వారా దేవుడు అనేకమైనటువంటి వారి జీవితంలో అద్భుతాలు చేయటము ప్రారంభించాడు. ఎక్కడైతే నేను సువార్తను బోధించడానికి వెళ్ళానో, ఎక్కడైతే నా సాక్ష్యాన్ని నేను పంచుకోవటము ప్రారంభించానో, ఆ స్థలంలో ఉన్న వారందరూ కూడా నా దగ్గరకు వచ్చి, బ్రదర్, నా భర్త బాగోలేదని, నా భార్య బాగోలేదని, నా కుమారులు కుమార్తెలు బాగోలేదని, నా సంసారం బాగోలేదని, నా జీవితం బాగోలేదని చచ్చిపోదామనుకున్నటువంటి మాకు మీ సాక్ష్యము విన్నప్పుడు మేము కూడా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన వచ్చిందని ఎంతోమంది బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అనేకమైన ప్రజల మధ్యలోనికి వెళ్ళి దేవుని సువార్తను బోధిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా నోటిలో నుండి వస్తున్నటువంటి ఆ యేసు ప్రభుని యొక్క మాటల చేత ఎంతోమంది బిడ్డలు స్వస్థపరచబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి 2024 సంవత్సరంలో నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు నామములో వాక్యం బోధించి ఆయన కొరకు ప్రార్థన చేసినప్పుడు ఒక అద్భుతం దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు హైందవ సహోదరులు, వారు కులానికి రెడ్డి కులానికి చెందిన వారు. ఎందుకు చెప్తున్నానంటే వారు ప్రియమైన దేవుని బిడ్డలారా అసలు యేసు ప్రభు అంటే ఎవరో కూడా తెలియదు. అలాంటి వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రతిరోజు కూడా 3 గంటల సమయంలో మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక కాలువ దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఆ రైతు ఆయన పేరు శ్యామల ప్రసాద్ రెడ్డి గారు. ఆ శ్యామల ప్రసాద్ రెడ్డి గారు వారి పొలంలో వ్యవసాయం చేయడం కోసమని ప్రతిరోజు ఆ తెల్లవారు గట్ల సమయంలో ఆ కాలువ దగ్గర నన్ను చూస్తూ ఉండేవారు. ఆ ప్రసాద్ రెడ్డి గారికే లివర్ క్యాన్సర్ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లివర్ క్యాన్సర్ వచ్చింది. అది 4th స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అది 4th స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు వారికి దగ్గరగా ఉన్నటువంటి వారి కులానికి చెందినటువంటి వారి బంధువులు ఒక అమ్మాయి నేను ప్రార్థన చేస్తానని తెలుసుకొని నా దగ్గరకు వచ్చి అడుగుతుంది, బ్రదర్, అయ్యా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు వాక్యం చెప్తున్నావు కదా, ఇదిగో నా అన్నయ్య గారు చావు బ్రతుకుల మధ్యలో క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నాడు, ఆయన దగ్గరకు వచ్చి ఒకసారి ప్రార్థన చేస్తావా అని అడిగారు. మరి నేను అన్నాను, ఆయన హైందవుడుగమ్మా, మరి నేను ప్రార్థన చేయడానికి వస్తే ఆయన అంగీకరిస్తాడా అని చెప్పి నేను అన్నాను. నేను ఒకసారి చెబుతాను, మాట్లాడతాను అని చెప్పి వాళ్ళ చెల్లిగారు వాళ్ళ అన్నయ్య గారితో మాట్లాడారు. వాళ్ళ అన్నయ్య గారు ఏమన్నారంటే, రమ్మని చెప్పండి, ప్రార్థన చేయడానికి రమ్మని చెప్పండి అని నాకు పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఒకరోజు నేను వారి ఇంటికి వెళ్ళి నిలబడినప్పుడు నన్ను చూడటముతోనే ఆయన లేచి 2 చేతులు ఇలా పెట్టి దండం పెట్టాడు. దండం పెట్టి మీరా అని చెప్పి ఆయన నా కోసం ప్రార్థన చేయండి అని కన్నీరు కార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆయన కోసం చిన్న మాటలు, యేసు ప్రభుని మాటలు చెప్పి, యేసయ్య ప్రభు బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తి చచ్చిపోతాడు అని ఏడుస్తూ ప్రార్థన చేస్తుండగా ఒక ప్రవక్తను పంపాడండి. ఆయన పేరు యెషయా. ఆ యెషయా హిజ్కియా అనే వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆయనతో చెప్తున్నాడు, యెషయా, హిజ్కియా, దేవుడు నీ ప్రార్థన, నీ ఏడుపుని దేవుడు చూశాడు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాడని ఒక ప్రవక్త ఒక భక్తుడితో చెప్పాడండి. అదే రీతిగా నేను కూడా ఒక సేవకునిగా మీతో ఒక మాట చెబుతున్నాను యేసు ప్రభు నామములో. ఏమిటి అంటే, మీరు చావరు, మీకు దేవుడు మంచి ఆయుష్నిస్తాడని చెప్పేసి వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చేసాను. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రియమైన సోదరి సోదరులారా, అలాగా ఒక 5 సార్లు నేను వారి ఇంటికి వెళ్ళి వారి కోసం ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే, ఆ లివర్ క్యాన్సర్తో 4th స్టేజ్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి వైద్యం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా, ఆ ట్రీట్మెంట్ను బట్టి ఆయన కొరకు నేను కూడా ప్రార్థన చేస్తుండగా, ఈ ప్రార్థన ద్వారా ఆయన తీసుకున్న ట్రీట్మెంట్ ద్వారా ఆ లివర్ క్యాన్సర్ నుండి ఈరోజు శ్యామల ప్రసాద్ రెడ్డి గారికి దేవుడు సంపూర్ణమైన స్వస్థతనిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా వివాహ విషయంలో కూడా ఎన్నో అవమానాలు అనుభవించాను, ఎన్నో తిరస్కరణలు అనుభవించాను, ఎన్నో వేళాకోళాలు విక్రంతలకు గురయ్యాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగా నా వివాహము కోసం ఎంతోమంది ప్రార్థన చేశారు. వారితో పాటు నేను కూడా, అయ్యా నాకు చక్కటి భార్యని ఇవ్వమని నేను కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టడము ప్రారంభించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కన్నీటి ప్రార్థనను ఆలకించినటువంటి నా యేసయ్య నాకు తగిన సమయంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్యను సమకూర్చటము జరిగింది. యేసు ప్రభు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలని అనేకమైన జాతుల వారికి పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ దివ్యవాణి యాజమాన్యం అంతటికీ కూడా, ఆ దివ్యవాణి ఛానల్లో పనిచేస్తున్నటువంటి ఫాదర్స్కి, సిస్టర్స్కి, బ్రదర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.